ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? యాదగిరి గారు ముందు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఇదిగో మీరు ఇలా కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చుంటే చెప్తాను. కంగారు పడకండి అంటున్నారంటే నిన్నటి నుంచి ఆ విషయం నా బుర్రలో దూరి గిరగిరా గిరగిరా తిరిగేస్తుంది. నేను పట్టించుకోలా, కానీ మళ్ళీ సడన్ గా గుర్తొచ్చింది. గుర్తుకొచ్చేసిందా? అవును, జరిగిందంతా ఒకటొకటొకటిగా గుర్తు తెచ్చుకొని అసలు నిజం పట్టేశాను. అంటే సార్కి గత జన్మంతా గుర్తుకొచ్చేసిందా? అది చెప్పడానికే పిలిచారా? అదే విషయం ఈవిడికి కూడా చెప్పాను. అవును, అప్పటి వరకు నేను ఆలోచించలేదు. ఆయన చెప్పిన తర్వాతే నాకు కూడా లైట్ గా అర్థమవుతూ వచ్చింది. అనుమానమే లేదు, వీళ్ళిద్దరికి గత జన్మ గుర్తుకొచ్చేసింది. అంటే మీ ఇద్దరికి అంతా గుర్తొచ్చేసిందా మేడం? నేను ఈ విషయమే మీతో చెప్పాలనుకున్నాను, కానీ మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పలేదు. భలే మిమ్మల్ని ఎందుకు నమ్మో? ఇలాంటి సీరియస్ విషయాల్ని సిల్లీగా తీసుకోలేం కదా బాబాయ్. మళ్ళీ బాబాయ్ అంటున్నారేంటి? ప్రమాదం అని తెలిసినప్పుడు ఓపెన్ గా చెప్పేయాలి, లేదంటే రేపేదైనా జరిగితే మనకే కదా బాధ. అయ్యో ముందే చెప్పుంటే బాగుండేదని బాధపడతాం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అబ్బాబాబా, మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విషయం క్లియర్ గా చెప్పరా అండి? మీరుండండి, నేను చెప్తాను. ఏం లేదు బాబాయ్, నిన్న మన ఇంట్లో ఆకాంక్ష అబ్బాయిల గురించి ఈవెంట్ జరిగింది కదా, ఆ పిల్లల గురించి. మరి మీరు దేని గురించి అనుకుంటున్నారు? నేను అదే అనుకున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పలేదు. వాళ్ళకెవరో శత్రువులు ఉన్నారు బాబాయ్. నా డౌట్ ఏంటంటే ఒకప్పటి వాళ్ళ అమ్మా నాన్న శత్రువులే వీళ్ళని టార్గెట్ చేశారేమో అని. ఎందుకంటే అమ్మా నాన్న లేని పిల్లలు రీసెంట్ గా చదువు పూర్తి చేసుకొని వచ్చారు, పైగా ఆస్తది బానే ఉందని చెప్తున్నారు కదా, మరి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు కదా. అవన్నీ మీకెలా తెలుసు? అసలు ఎందుకిలా అంటున్నారు? ఎందుకంటే నిన్న పార్టీలో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారం చేశారు బాబాయ్. ఆ పిల్లల టైం బాగుంది కాబట్టి ఏం జరగలేదు. ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని జెండా సార్కి చెప్పండి, ఆయనే పిల్లల్ని హెచ్చరిస్తారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా కూడా ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.